మహేశ్వర్ రెడ్డి గారిని మీడియాను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయినా కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీ కానీ గ్యారెంటీ కానీ పూర్తి చేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ పాలుపోక కేవలం అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎంత అభద్రతా భావంతో ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఎవరి మీద నమ్మకం లేకుండా, కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డికి దిస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏదన్నా జరగరాంది జరిగి ఓటుకు ఓటు అంశమో ఇంకొక అంశము తెర మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. ఈరోజు మేకపోతు గంభీరం కొద్దీ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటి రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డవట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతలేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి గౌరవిస్తున్నాం. కాబట్టి మేము గమ్ముగా, మేము ప్రజాస్వామికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం. ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు. మరి నిన్నెవరు కొట్టాలా? ఈ రకంగా ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట ఎంతవరకు ఇది సహజం సమంజసం అని చెప్పి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నో నీతి మాటలు చెప్పినావు, ఎన్నో కుంభకోణం గురించి మాట్లాడినావు. ఆ రోజు ఆక్షన్ భూముల విషయంలో ధర్నాలు చేసినావు, సిబిఐకి లెటర్లు ఇప్పించినావు. అది జరగదని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వమే దానికి ఇనిషియేట్ చేయాలని తెలిసినా కూడా ఆ రోజు ఎన్నో డ్రామాలు చేసినావు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు సిబిఐకి ఎందుకు ఆదేశిస్తలేవని అడుగుతున్నా. ఏ రంజిత్ రెడ్డి మీద ఆ రోజు నువ్వు ఆరోపణ చేసి, ఏ రంజిత్ రెడ్డి మీదనైతే నువ్వు ఆ 10 ఎకరాల జూబ్లీ భూమి మీద అయితేనేమి, 4.5 ఎకరాల హనుమాన్ల గుడి ఉన్నటువంటి భూమి మీద అయితేనేమి, మొక్కజొన్నల స్కామ్ అయితేనేమి, ఎన్నో అంశాలు మాట్లాడినావు కదా. మరి ఈరోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేయడానికి ఏమట్టం వచ్చింది? ఆయన నీ పక్కనే కూర్చోబెట్టుకొని కండో కప్పుకొని చెట్టా పటాలు వేసుకొని తిరుగుతున్నావు. మరి మీ ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరింది?
ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. కేవలం కేసులని ఎంక్వైరీలని భయపెట్టి వసూళ్లకు తెగబడుతున్నావా నువ్వు? ఏ ఒక ఎంక్వైరీని కూడా ఆ రోజు నువ్వు ఒప్పుకున్నట్టుగా డిమాండ్ చేసినట్టుగా సిబిఐకి ఇవ్వకుండా, కాళేశ్వరం సిబిఐ మాట్లాడినావు, కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలేదు. ఆక్షన్ భూముల మీద సిబిఐ అన్నావు, సిబిఐకి ఇవ్వలేదు. అసైన్ భూముల మీద మాట్లాడినావు, ఏ ఒకటి సిబిఐకి ఇవ్వలేదు. చివరకు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా టెలికాం చట్టంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, హోంశాఖ పరిధిలోకి వస్తుంది. హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1885 యాక్ట్ ప్రకారం, 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖకి మాత్రమే అధికారులు ఉన్నాయి కదా. మరి దాన్ని డిబేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిబిఐకి నువ్వు ఇస్తలేవో దానికి సమాధానం చెప్పు. కాళేశ్వరం గాని అన్ని బిజినెస్ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ కాంట్రాక్టర్ను భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్నెన్ని వసూలు చేస్తా ఉన్నావు, మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ. కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యావత్ దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికలకు హైదరాబాద్ ఇలా అడ్డగా మారింది. హైదరాబాద్ లో వసూలైనటువంటి డబ్బుతోటే కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్యభ్రమించి మాట్లాడుతున్నావు. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో. దమ్ముడిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. నీ ఎంపీని గెలిపించు నీకు చేత కాదు. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈరోజు మేము కేవలం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. అంతేకాకుండా కోమరెడ్డి వెంకరెడ్డి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. టచ్లో ఉన్నది నువ్వు, మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి వాళ్ళు 5 ఉన్నారు మాకు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము చాలా హుందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము చాలా హుందాగా మెదులుతున్నాం. రేవంత్ రెడ్డి నేను ఒకటి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం మీద, పోనీ నువ్వు మాట్లాడినటువంటి మాటల మీద నీకు నమ్మకం ఉన్నా, గౌరవం ఉన్నా, నువ్వు ఈరోజు కొనుగోలు చేసేటువంటి ఎమ్మెల్యేలు, కండువాలు కప్పి నీ పక్కన కూర్చోటువంటి ఎమ్మెల్యేలని ఎందుకు రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి తీసుకుంటలేవు అని ప్రశ్నిస్తున్నాం. ఎస్, మా వైపు ఆ రోజు ఈటల రాజేందర్ గారు వస్తా అంటే రాజీనామా చేపించి ఎన్నికలకు వెళ్ళాం. బై ఎలక్షన్ లో గెలిపించి వారిని మేము తీసుకున్నాం. అదే మాదిరి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు మా దగ్గరకు వస్తే రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి పంపించినాం. ఇది ప్రజాస్వామ్యం. ఇది అంటే ప్రజాస్వామ్యం, ఇదంటే
ఎథికల్ పాలిటిక్స్. నీకు ఎథిక్స్ గురించి ఏం తెలుసు? నిన్న ఒక మాట మాట్లాడితే పిసిసి అధ్యక్షుడు ఒక మాట మాట్లాడితే ఈ రోజు ఒక మాట మాట్లాడుతూ ఉన్నావు. పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలు నవ్వుకుంటున్నారు. మొన్న ఒక గ్రామంకి వెళ్తే సార్ కాంగ్రెస్ ఇచ్చిన హామీ అని నవ్వుతున్నారు. అది మీ క్రెడిబిలిటీ, అది రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ. రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు, దొంగ హామీలు ఇచ్చి కేవలం ఆర్ ట్యాక్స్ ఇక్కడ వసూలు చేయడానికి. ఆర్ ట్యాక్స్ అంటే అది రాహుల్ ట్యాక్సా, రాజీవ్ గాంధీ ట్యాక్సా, రేవంత్ ట్యాక్సా మాకు తెలియదు, కానీ కొత్తగా ఆర్ ట్యాక్స్ అయితే పెట్టుకున్నాడు. ఆర్ ట్యాక్స్ లో 3,000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి 1,500 కోట్లు పంపించిండు. ఇంకా 500 కోట్లు పంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. నీ చిట్టా మా దగ్గర ఉంది బిడ్డ. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ సభ్యుల జోలికి కానీ భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే మీ చరిత్ర బయట పెడతాం, మీ బండారం బయట పెడతామని తెలియజేసుకుంటూ, మరి నీతిమంతుడు అయితే, నువ్వు నిజాయితీ పరుడు అయితే రంజిత్ రెడ్డి గారికి నువ్వు ఇచ్చినటువంటి టికెట్ ఆయన మీద నువ్వే ఆరోపణ చేసి, నువ్వే అవినీతి ఆరోపణ చేసి ఆయనకు నువ్వే టికెట్ ఇచ్చి ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని ఆయన కోర్టు అడుగుతావో అది కూడా నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఒక చివరిగా ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటని, ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ అని చెప్పిండు, ఆయన సహచరులంతా హోంగార్డులు అని చెప్పిండు కదా. వెంకటరెడ్డి, నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు. నువ్వు హోంగార్డుగా ఉంటే మంచిగుంటది. మీ ఎస్పీ గారు ఏమైనా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియజేస్తున్నా. చూడండి, అదే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకి ఆకర్షితులై వస్తే డెఫినెట్ గా రాజీనామా చేసి, వారు ఎమ్మెల్యేగా ఎంపీగా వారి పదవికి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అయితే తీసుకున్న చరిత్ర మాకున్నది, తీసుకోవడానికి సిద్ధంగా మేము ఉన్నాం. లేని పక్షంలో ఆ 2/3 మెజార్టీలో ఆ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మా వైపు వస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం తప్ప కేసీఆర్కి మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఏ రకంగా తీసుకున్నాడో, కేసీఆర్ మీరు ఫాలో అవుతున్నారంటే కేసీఆర్కి మీకు గతంలో ఉన్నటువంటి స్నేహం అటువంటిది, మీ రిలేషన్ అటువంటిది. గతంలో కేసీఆర్ గారు యూపీఏ గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ 6 మంత్రి పదవులు తీసుకొని అనుభవించారు. కాబట్టి వారి స్నేహబంధం అటువంటిది. ఆ రోజు కేసీఆర్ గారు సిద్ధాంతాలనే కేసీఆర్ నడకనే వీళ్ళు నడుస్తున్నారు. చూడండి, ఒకటే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. మా 8 మంది టచ్లో ఉన్నాం. టచ్లో లేరని మీరంటే 8 మందికి 8 మంది టచ్లో ఉన్నాం. ప్రభుత్వం వారికి ఉన్నది 63 సీట్లు, 64 సీట్లు అంటే కేవలం 5 సీట్లు మాత్రమే వాళ్ళకి అధికంగా ఉన్నాయి. రెండో మేజర్ అంశం ఏంటంటే, మేము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి మేము భావించడం లేదు. మాది ప్రజాస్వామికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి అతిపెద్ద, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మా జోలికి దయచేసి రావద్దు, మా గురించి మాట్లాడొద్దు. మేము చాలా హుందాగా మెదులుతున్నాం. మీరు ఒకవేళ అట్లా చేస్తే మీ చిట్టా ఏందో మా దగ్గర మేము కూల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ మంత్రులే రెడీగా ఉన్నారు. వాళ్ళ మంత్రులే మా దగ్గరకు వచ్చి మేము షిండగా మారుతాం, నా వెంట 10 మంది ఉన్నారు, నా వెంట 20 మంది ఉన్నారు, వాళ్ళే అంటున్నారు. ఆ 10 మంది 20 మందిని వెంట పెట్టుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేము అలాంటి ఎంకరేజ్ చేయం. కాబట్టి మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తా ఉన్నాం. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి.
చూడండి, ఆ రోజే పాల్వే హరీష్ గారు చెప్పారు, అక్కడ వారి ప్రజా సమస్యలు చూడండి. ఈరోజు ఎంత బాధాకరమైన అంశం అంటే, మంత్రుడిని ముఖ్యమంత్రి, వారు మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర అన్ని నియోజకవర్గాలకి ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏ ఎమ్మెల్యేనా వెళ్ళొచ్చు. ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు, వెంటనే అక్కడ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం మీద నేను వెళ్ళానని, ఈ రిప్రజెంటేషన్ ఇచ్చానని చెప్పాడు. కానీ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళి కండ కప్పుకొని పక్కన కూర్చొని టికెట్లు తీసుకొని, ఈరోజు మేము కాంటాక్ట్ చేయడానికి టికెట్లు తీసుకొని కూడా ఈ రోజు వరకు రాజీనామా చేయాలి, వారి గురించి మేము మాట్లాడతాం. వారు అన్ని హాజరైనారు. మొన్న నేను ఇంట్లో డిన్నర్ ఇస్తే కూడా వచ్చాడు, ఇక్కడ కూడా పార్టీ ఆఫీస్కి వచ్చాడు. ఆయన ఈరోజు మహారాష్ట్రలో ఇతర ప్రాంతంలో వారికి కొన్ని బాధ్యతలు పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ బాధ్యతల మీద వారు కొంచెం బిజీగా ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అతి త్వరలో వారు ఇక్కడ కూడా మీటింగ్ వస్తారు. చూడండి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నాకు ఆ చరిత్ర నాకు ఉన్నది. గతంలో ఎప్పుడైనా సరే నేను హైకమాండ్ ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలకు కట్టుబడి ఆ లిమిట్స్ లో పనిచేసినటువంటి నేను వ్యక్తిని. నాకు ఆదిలాబాదు, నిజామాబాదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్లమెంటరీ పరిధిలో నాకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. నేను అక్కడ పరిమితం అవ్వడం జరిగింది. కానీ పంట నష్టం విషయంలో కూడా నేను అక్కడ ఉన్నటువంటి అంశం మీద నేను మాట్లాడడం జరిగింది. సరే, మీరు స్టేట్ మీడియాలో దాన్ని కవరేజ్ ఇచ్చినారో ఇవ్వలేదో, నేను ఆ ప్రాంతంలో జిల్లాలో మాట్లాడడం, జిల్లాలో మాత్రమే కవరేజ్ వస్తున్నది. కానీ నేను ఎప్పటికప్పుడు యాక్టివ్గా నాకు ఇచ్చిన కార్యక్రమాలు నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. దాని మీద పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలని చెప్పి నేను గతంలో కూడా డిమాండ్ చేసినాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన అదే అంశంతో మొదలుపెట్టింది కూడా దానికోసమే. ఒక పంట నష్టం, కాళేశ్వరం ఎవరో మీద కోపంతో ఈరోజు కాళేశ్వరము అటు సిబిఐకి ఇవ్వకుండా, ఇటు ఎంక్వైరీ చేయకుండా, దాన్ని రిపేర్ చేయకుండా కాలయాపన చేసి రేపు ఆ నీటి అంతా కూడా వదిలేసినటువంటి నీటిని కనీసం రేపు ఆ బ్యారేజ్ నింపలేని పరిస్థితిలో ఈ రకమైనటువంటి తుగ్లక్ చేష్టలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మేము ఎప్పటికప్పుడు మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. తప్పకుండా పంట నష్ట పరిహారం మీద భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణ చేయబోతున్నది. దాని మీద మేము ఆల్రెడీ మీటింగ్ చేశారు. ప్రెసిడెంట్ గారు మాకు ఆ విషయం మీద ఆదేశాలు చేశారు. ఖచ్చితంగా దాని మీద కమిటీ చేయడం జరుగుతుంది. చూడండి, దొంగ అంటే ఎటుంటది, ఆయన వాళ్ళిద్దరు కలిసి పనిచేసుకునేది వాళ్ళు. టీఆర్ఎస్ ఈరోజు టీఆర్ఎస్ లో కాంగ్రెస్ పోతున్నారు, కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ లోకి పోయినారు. వాళ్ళు కలిసి సంసారం చేసినారు, అధికారం పంచుకున్నారు. ఈరోజు వాళ్ళ మధ్యలో పంచాయతీ. ఇది మాకేం సంబంధం చెప్పండి. వారు ఏదో ఊరికే బట్ట కాల్చిన మీద పడేసే కార్యక్రమం మాత్రం చేస్తుంటాడు ఆయన. సరే, వారు అనుకుంటున్నారు అనగానే జరుగుతుందా? రేపు రిజల్ట్ రాని కదా, రిజల్ట్ వచ్చినా మాట్లాడదాం. ఈరోజు మేము కూడా అనుకుంటున్నాం కదా 8 నుంచి 10 సీట్లు వస్తాయని. మేము 10 కాదు 12 కూడా రావచ్చు మాకే. అదే చెప్తున్నాం కదా, ఎవరు మా దగ్గర సిద్ధాంతం ఉన్నది, రాజీనామా చేసి రమ్మని చెప్తా ఉన్నాం కాబట్టి మా దగ్గర సిద్ధాంతం ఉన్నది. అట్లా మేము గేట్ ఓపెన్ చేస్తే అందరూ రావడం సిద్ధంగా ఉంటారు. రైట్.